సహజంగా మీరు చాలా పుస్తకాలు రాశారు. 35, 36 పుస్తకాలు రాశారు. చాలామంది మన దేశంలో, మన రాష్ట్రంలో, మన ప్రాంతంలో పండితులు ఉన్నారు. పెద్ద పెద్ద పండితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీరు వాళ్ళ దగ్గరికి ఈ పుస్తకాలు ఇవ్వడం, లేదా మిమ్మల్ని వాళ్ళు కలవడం, అలా పెద్ద పండితులు దీని గురించి ఏమైనా చెప్పిన విశేషాలు ఏమైనా ఉన్నా కూడా ఒకటో రెండో లేదు, చాలామందికి, ఎంతోమందికి చెప్పాను కదా ఇందాక మీకు. మేము యాక్చువల్గా ఒక 10 ఏళ్ల క్రితం నేను తిరుమల వెళ్ళినప్పుడు మేము ఈ పుస్తకాలు తీసుకుని, అప్పుడు తిరుమల వేద పాఠశాలలో రామ్మూర్తి గారని ప్రిన్సిపాల్ ఉండేవారు, ఆయనకి ఇచ్చాము మేము. ఆయనకి ఇస్తే ఆయన ఎంతో సంతోషపడి, చాలా గొప్పగా ఉంది నాయన, మా వేద పాఠశాలలో పిల్లలందరికీ ఇస్తే బాగుంటుంది అంటే, మేము ఆ రోజు ఈవినింగ్ హైదరాబాద్ ఫోన్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్కి తెప్పించామండి. 500 కాపీస్ తెప్పించి ఆ పిల్లలందరికీ, వాళ్ళకి ఒక పెద్ద ప్రేయర్ హాల్ ఉంటుందన్నమాట, ఆ హాల్లో కూర్చోబెట్టి పిల్లలందరికీ ఇచ్చామండి. ఆ తర్వాత ఇప్పుడు మనకి తెలిసిన ఎంతోమంది నిత్యం చదువుతున్నారు. వాళ్ళు చెప్తుంటారనమాట, ఎంతో ప్రభావితమైంది ఈ పుస్తకం. అండ్ కేవలం మనం ఏమంటాం, ధర్మమైన జీవితం మనం గడుపుతూ ఏదైనా పూర్వజన్మ ప్రారంభ కర్మల వల్ల మనకి ఏదైనా కష్టం కలిగితే, ఎందుకంటే మనం ఎంత ధర్మంగా, మనం చూసేదంతా ఏముందండి, ఈ జన్మలో ఎంత ధర్మంగా ఉన్నా నాకు ఎందుకు వచ్చింది అనుకుంటాం ఈ కష్టం. మనం ఏ జన్మలో ఏం చేసామో మనకి తెలియదు కదా. మనకు కనపడేదంతా ఈ ఫ్రేమే కనపడుతుంటుంది. నేను చిన్నప్పటి నుంచి చక్కగా చేశాను, అన్ని మంచి పనులు చేశాను, అవన్నీ ఏం చేయలేదు, అయినా ఎందుకు నేను ఈ కష్టాలు పడుతున్నాను అనుకుంటాం. సో ఏ జన్మలో అది కూడా ఏంటి, కింద జన్మే అవ్వక్కర్లేదనమాట. ఏ జన్మలోది ఎప్పుడు అనుభవానికి వస్తుందన్నది కూడా భగవద్ అనుగ్రహంతోనే ఉంటుంది. అది వెంటనే రావాలనేది, ఈ జన్మలో చేసిన వచ్చే జన్మలో అనుభవానికి రాదు. సో ఇలాగా ఈ ప్రారంభ కర్మల నుంచి కూడా కొంచెం తగ్గించి ఉపశమనం కలిగించడానికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందని మన వాళ్ళు చెప్తున్నారు. ఏంటి, తట్టుకునే శక్తి ఇస్తుంది. ఒక్కోసారి ఏంటంటే మనకి ప్రారంభ కర్మల నుంచి పూర్తిగా తొలగిపోవటం అనేది, మనం ఎంత కర్మ ఎన్ని చేసాం దాన్ని బట్టి అట్లీస్ట్ తట్టుకునే శక్తి రావటం ఒకటి. ఒక 6 సంవత్సరాలు పడాల్సింది మనం 4 సంవత్సరాలకే వస్తుంది, 2 సంవత్సరాలు తగ్గుతుంది. అటువంటిది ఇది ఇస్తోంది. అందుట్లో ఏంటి, నేను ఈ మధ్య చెప్తున్నాను, కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పానండి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా ఒక కష్టమైన పరిస్థితిలో, కాలంలో ఉన్నాం మనం. ఆల్మోస్ట్ 2020 నుంచి స్టార్ట్ అయింది, అది 2030 దాకా, 2028 దాకా ఇలా ఉంటుంది. ఈ 8 సంవత్సరాలు చాలా కష్టమైన, అంటే అసలు మామూలుగానే ఈ సృష్టి క్రమంలో కూడా ప్రతి 300-400 సంవత్సరాలకి చాలా టఫ్ పీరియడ్ ఒకటి వస్తుందన్నమాట. ఆ పీరియడ్లో ఎందుకు, అది కూడా పూర్తిగా ధర్మం నశించడంతో. ఇప్పుడు మనం 2 రోజుల క్రితం ఎర్త్క్వేక్ గురించి మనం విన్నాం కదా. అసలు ఆంధ్రప్రదేశ్లో ఏమిటి 5.3 ఎర్త్క్వేక్ రావడం అనేది 56 ఏళ్ల క్రితం ఎప్పుడో జరిగింది అది, అటువంటిది. సో అసలు సునామీ అనే మాట మన చిన్నప్పుడు మనం వినలేదు. అటువంటిది ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రతి 4 రోజులకు ఒకసారి సునామీ వస్తుందని వింటుంటాం. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఇక్కడ వచ్చింది, మళ్ళీ నిన్న అది మొన్నేమో మనకి ఇక్కడ ములుగు దగ్గర జరిగిందండి. అండ్ నిన్న రాత్రి కాలిఫోర్నియాలో 7.0లో ఎర్త్క్వేక్ వచ్చింది అక్కడ. అంత పవర్ఫుల్ ఎర్త్క్వేక్ అక్కడ వచ్చి కూడా 30 సంవత్సరాల తర్వాత అట్లా రావటం అక్కడ. సో ఇంకా ఎన్నో చెప్పచ్చు మీకు ఇటువంటివి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పీరియడ్, ఈ 7-8 సంవత్సరాల పీరియడ్ చాలా కష్టతరమైన పీరియడ్. అందుకని ఇంటి అన్యాయాలు ఇన్ని చూస్తున్నాం, ఇంత నేచర్లో కూడా ఇంటి జరగటం. సో ఇటువంటిప్పుడు ఏంటి, మనుషులను రక్షించేది ఏంటి, మనం పట్టుకునే ధర్మము, భగవంతుడమైన భక్తి ఏంటి, భక్తితో పాటు ధార్మికంగా కూడా ఉండాలి. మనం ఉత్తిగా ఓన్లీ భక్తి అని చెప్పేసి మనం పెద్ద ఎత్తున ఏవో చేసేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, అవన్నీ దానివల్ల దానికి ధర్మం తోడైనప్పుడే ఏదైనా లభిస్తుంది అనమాట. సో మన వాళ్ళు ఇప్పుడు అందరూ చెప్తున్నారు, ఈ మహానుభావులు అందరూ వీళ్ళు ఈ వెంకటేశ్వర వ్రతకల్పం ఇప్పుడు ఇంతగా రావడానికి కూడా కారణం, ప్రస్తుతం కాలం ఇలా ఉంది కాబట్టి. నేను 2005లో రాసినప్పటికీ 2023, 2024 ఇంత ఊగెత్తినప్పుడు చెప్పానుగా మీకు, నెల 10,000 ప్రింట్ చేసినా నాకు సరిపట్లేదు. మనం 10,000 ప్రింట్ చేస్తుండగా బయట ఎంత ఎవరైనా నమ్ముతున్నారో మనకు తెలియదు, ఎన్ని డౌన్లోడ్ అవుతున్నాయో తెలియదు. నేను ఇంత ఎందుకు ఆ స్వామి ఇప్పుడు ఇంత అవసరం మనుషులకి, ఈ కష్టాల్లో ఉన్న వాళ్ళకి, ధర్మంగా బతికే వాళ్ళకి ఒక సాధనంగా చూపించారు ఏమో అనిపిస్తుంది. ఈ మహానుభావులంతా అంటుంటారు. అంటే నాకు పేర్లు చెప్పడం ఇష్టం లేదు, వీళ్ళవి బాగుండదని. కానీ ఈరోజు మనకు తెలిసిన వాళ్ళందరూ ఎంతో ప్రముఖులు అన్నమాట. ఎంతో ఉన్నతమైన స్థానాల్లో ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళందరూ కూడా నిత్యం చదువుతున్నారండి.
వాళ్ళు అంటారు మిమ్మల్ని కలిశారండి ఎవరన్నాను? మీరు వాళ్ళని కలవడం కానీ వాళ్ళు మిమ్మల్ని కలవడం చాలా కానీ మంది ఈ చాలా మంది పుస్తకం రూపేణా కలిశారు. మీరు అన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు పురాణ పండితులు కానివ్వండి, పీఠాధిపతులు కానివ్వండి, అలాంటి వాళ్ళు ఏమన్నా కలిశారా? నేను కలిశాను, వాళ్ళు నన్ను కలిశారు. ఎవరెవరు కలిసి ఉంటారు? అంటే అది కొన్ని బాగుండదు మనం చెప్పటం. తప్పే ఉందండి ఇప్పుడు. పర్లేదు, మీరు ఒక పెద్ద రచయితగా, స్వామివారి అనుగ్రహ పాత్రగా మీరున్నారు. అవును వారు అలాగే పురాణాలు చెప్పారు, రచయితగా ఉన్నారు. అవును మిమ్మల్ని నేను కలిసాను. అయ్యో వాళ్ళందరూ మహానుభావులు. తప్పు. వాళ్ళు చాలా చాలా మహానుభావులు ప్రవచనంలో. ఇప్పుడు అలాంటి నేను ఏంటి చాంటి కోటేశ్వరరావు గారిని కలిశాను, షణ్ముఖ శర్మ గారిని కలిశాను. చాలా మహానుభావులు వాళ్ళందరూ. ఏంటి భగవంతుడు ప్రతి కాలంలోనూ ఇందా చెప్పాను కదా, ధర్మాన్ని స్థాపించడం కొంతమందిని భూమి మీదకి అలా పంపిస్తుంటాడు ఆయన. అలా వచ్చిన మహానుభావులు వీళ్ళందరూ. కంచి స్వామి వారిని కలిశాను. ఎంతో మహానుభావులు వీళ్ళందరూ. అండ్ వాళ్ళందరికీ కూడా మన పుస్తకాలు ఎంతో నచ్చాయి, ఎంతో సంతోషపడ్డారు ఇవన్నీ చూసి. చక్కగా వీళ్ళందరూ కూడా చాలా. అండ్ వాళ్ళు ఇంకో నలుగురు చెప్తున్నారు కూడా అందరినీ చదవమని చెప్పి కల్పం కూడా. అంత అది చాలా కొత్తగా రాసే ఏమన్నా మొదలు పెడుతున్నారా? ఇప్పుడు ఆల్రెడీ రీప్రింట్ ఓకే అనుకోండి. ఇవన్నీ అవుతున్నాయి. ఇంటే ఈ మధ్య నేను ఒక 6 సంవత్సరాల క్రితం అమృత దర్శనం అని ఒక పుస్తకం రాశానండి. అంటే ఈ జన్మజన్మల బంధాలు ఎలా ఉంటాయి అని. ఇంకోటి ఏంటి, నా పుస్తకాలన్నీ కూడా ప్రపంచంలో ఒక 14 లైబ్రరీల్లో పెట్టారండి. ఏమిటి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉంటాయి, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఉంటాయి, హార్వర్డ్ యూనివర్సిటీలో ఉంటాయి అమెరికాలో, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఉంటాయి, జర్మనీలో ఓల్డెస్ట్ హైడెల్బర్గ్ యూనివర్సిటీ అని ఉంటుంది, దాంట్లో పెట్టారు. అసలు ఏమిటి, అండ్ జ్యూరిక్ అండ్ స్విట్జర్లాండ్లో అక్కడ పెట్టారు. ఎన్నో దేశాల్లో అనమాట. వాళ్ళు ఏమంటారు, యాక్చువల్లీ ఈ రోజుల్లో ఏమవుతుందంటే మనకి స్పేస్ లేకపోవడంతో ఈ లైబ్రరీస్లో అన్ని డిజిటల్ ఎడిషన్సే పెడుతున్నారు, సాఫ్ట్ కాపీసే పెడుతున్నారు. అటువంటిది హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్, హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళందరూ మీ పుస్తకాలు మాత్రం హార్డ్ కాపీ బుక్ మేము వల్ల ఎప్పటికీ ప్రిజర్వ్ చేస్తాము అని చెప్పి వెంకటేశ్వర వతకల్పం అన్ని వతకల్పాలండి. మనం రాసిన తెలుగు పుస్తకాలు యాజ్ ఇట్ ఈస్గా హార్వర్డ్లో ఇప్పుడు ఉన్నాయి. 22 పుస్తకాలు హార్వర్డ్ యూనివర్సిటీలో ఉంటాయి నాకు. ఓకే. అండ్ ఎవరైనా ఫ్రీగా ప్రింట్ తీసుకోవచ్చు, వాళ్ళ దగ్గరికి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా ఎన్నో యూనివర్సిటీ ఇన్ని వెళ్ళాయంటే అది ఆయన అనుగ్రహం కాకపోతే ఏమిటి, వాళ్ళకు వినిపించడం. సో ఒక పుస్తకం నేను 6 సంవత్సరాల క్రితం అమృత దర్శనం అని రాశాను. అదేంటంటే ఇంతకుముందు జన్మల్లో కలిసిన నన్ను కొంతమంది ఈ జన్మలో మళ్ళీ ఎలా కలుస్తున్నారు. ఇది మన అందరికీ కూడా, మన ఏదో జన్మజన్మ ఏదో రుణానుబంధాలు పోలే కదా, మనకి అన్నదమ్ములు, తల్లిదండ్రులు, కొడుకులు ఇదంతా అయ్యేది. సో ఈ రుణానుబంధాలు అనేవి ఎలా ఉంటాయి, మనకు ఒక తండ్రో కొడుకో తల్లో ఎలా అవుతారు, ఇవన్నీ ఎలా జరుగుతుంది, ఇంతకుముందు జన్మల్లో వాళ్ళు మనం ఎలా కలుస్తారని నన్ను కలిసిన వాళ్ళ గురించి 30-40 మంది గురించి నేను రాశాను దాంట్లో. దాంతోపాటు మిగతా మన అందరి జీవితాల్లో కూడా ఇప్పుడు మనం చూస్తాం, ఒకే తల్లిదండ్రులు కడుపున పుట్టిన 9 పిల్లల జీవితాలు 4 రకాలుగా సాగుతాయి, అంతే కదా. అసలు ఒకళ్ళ ఆలోచన ఉన్నట్టు ఇంకోళ్ళ ఆలోచన ఉండదు, ఇంకోళ్ళ ఆలోచన ఉన్నట్టు ఇంకోటి ఉండదు, ఇంకోళ్ళ ఆలోచన ఉన్నట్టు ఇంకోటి. ఈ రకరకాలు సాగుతుంటాయి. ఇంత వైవిధ్యం ఎందుకు? మళ్ళీ ఒకటే అంబియన్స్లో ఒకటే పెంపకంలో పెరిగిన 4 రకాలుగా విడిపెట్టారు, 4 తీరుగా. ఎందుకంటే ఈ రుణానుబంధాలు అనేవి కేవలం మనకి వాళ్ళు ఏదో జన్మలో ఎక్కడో ఏదో బంధం ఉండబట్టి మనకి తండ్రి కొడుకు అవుతాడు తప్పితే, అంతేగాని మనం నిర్దేశించినట్టే జీవించమంటే జీవించడు. ఎందుకు? వాడి ప్రారంభకర్మలు వాడివే. ఆ జీవి కింద జన్మల్లో ఏదో ప్రారంభ కర్మ చేసుకోవటం వల్ల అవన్నీ వాడు అనుభవించాల్సింది ఈ జన్మలో. మనం ఎంత వద్దనుకున్నా వాడిని పక్కకు తోసాను. మన కొడుకు ఎందుకు అవుతున్నాడు? నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళని చూస్తుంటాను. ఇప్పుడో 400-500 జన్మల క్రితం వీళ్ళిద్దరూ ఎంతో పక్క ఇళ్లల్లో ఉండేవాళ్ళు. ఎంతో సాన్నిహిత్యం అన్నమాట. ఇంకా ఇంత సాన్నిహిత్యం అంటే వాళ్ళు ఇంకా ఏమంటాం, ఇప్పుడు చూడండి, మనం ఉంటాయి ఫ్రెండ్స్, చాలా క్లోజ్గా ఉన్నాం, అయ్యా వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోయారా అని చెప్పేసి అనుకుంటాం కదా. సో ఆ సాన్నిహిత్యం కనుక అలా ఉంటే అది సోల్ని అలా పట్టుకుని ఆత్మని మళ్ళీ ఆ బంధం కోరుకుంటుంది. అక్కడితో ఏమవుతుందంటే ఏదో జన్మల తర్వాత వాడు మనకి కొడుకో భార్యో ఏదో అవుతారు, అంతే తప్పితే ఈ మధ్య జన్మలన్నీ వాళ్ళకి కనిపించి ఉంటారు కదా, ఏదో చేసే ఉంటారు కదా రకరకాలవన్నీ, అటు మంచి పనులు పుణ్యకార్యాలు అన్నీ చేస్తుంటారు. వాటి ఫలితం వాళ్ళు అనుభవిస్తారు. కానీ ఈ బంధం ఇక్కడ దాకానే వస్తుంది. దానితో అమృత దర్శనం అని రాశానండి. అది మళ్ళీ కొంచెం రివైజ్ చేసి ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాం. అదొకటిను. ఇంకోటి యుగ దర్శనం అని ఒక బుక్ రాశాను. అదేంటంటే ఇంతకుముందు యుగాల్లో జరిగిన అనేక సంఘటనలు మనకి తెలియనివి
మనం ఎక్కడా ఇప్పటిదాకా చూడనివి అలా నా కంటికి అట్లా కనపడుతుంటే మొత్తం రాశాను. శ్రీమద్ యుగదర్శనం అని. అది మన వాళ్ళందరికీ ఎంతో చాలా ప్రాణంగా ఉండింది ఆ పుస్తకం. ఇప్పుడు 2 పాత్రలు కనపడుతున్నాయి మూర్తి గారు మీలో. ఒకటి వేదాంతం, అమృతదేశిని అనే పుస్తకం వేదాంతం. అవి జన్మ సంబంధం, ఇదంతా కర్మ సిద్ధాంతం, ఇదంతా వేదాంతం. ఈ వేదాంతం గురించి సరే, వేదాంతం దాని అర్థం ఒక పక్కన పెడితే, కర్మ సిద్ధాంతాలు వేదాంతం ఫిలాసఫీ మీద రాస్తున్న పుస్తకాలు ఒక భాగంగా నడుస్తుంటే, ఇదే మనిషి మళ్ళీ వచ్చి మానవ జీవితానికి సంబంధించి బాధలు తగ్గుతాయి, వెంకటేశ్వర స్వామి వ్రతం చదువుకోండి, పెళ్ళి అవ్వాలంటే మీరు సుబ్రహ్మణ్య స్వామి వ్రతం చదువుకోండి, లేకపోతే ఈశ్వర వ్రతం కలుపుకోండి, 2 పాత్రలు రెండిట్లోనూ మీరు ఉన్నారు. ఏది ఎలా, ఈ వైవిధ్యం ఎలా నడుస్తుంది? వైరుధ్యం అంటే మనందరం కూడా, మనుషులందరూ కూడా ఈ ప్రయాణంలో రకరకాల కోట్లాది జన్మల నుంచి వస్తుంటాం కదండి. మనం అందరం అనుకుంటాం ఈ కలియుగమే కాదు, మనందరం భారత కాలంలో ఉన్నాం, రామాయణ కాలంలో ఉన్నాం. నేను చూస్తుంటాను రామాయణ కాలంలో రాముల వారి దగ్గర ఉన్న వాళ్ళని, కృష్ణుడి దగ్గర ఉన్న వాళ్ళని, ఇన్ని కాలాల్లో ఉన్న వాళ్ళని చూస్తుంటాం కదా. వాళ్ళందరినీ చూస్తుంటాం నిజ జీవితంలో. వీళ్ళందరూ వాళ్ళే మన మధ్య ఉన్నారు ఇప్పుడు అందరూ అనేక రూపాల్లో. ఇలా ఈ దీంట్లో ఇలా వెళ్తున్నప్పుడు సో ఒక్కొక్క సోల్ ఎలివేషను అలా ముందుకు వెళుతూ ఉంటుందన్నమాట. సో వెళ్తున్నప్పుడు ఏమిటి, ఇంత తత్వ విచారణ, ఇంత వేదాంతం. ఇప్పుడు అన్నీ మనం ఏమనుకుంటాం, అసలు అన్ని రూపాలు ఒకటి, భగవంతుడు అనేవాడికి రూపమే లేదు అంటాం. బట్ రూపమే లేనంత దాన్ని ఊహించుకుని ఉపాసించేటంతటి శక్తి మామూలుగా ఉండదు కదా. సో మనం అందరం ఏంటంటే సామాన్యంగా ఉన్నప్పుడు, మన మొదటి స్థితిలో ఉన్నప్పుడు రకరకాల రూపాలకు ఆకర్షింపబడతాం. అందులోనే కొంతమందికి ఏంటి, కొంతమంది కృష్ణుడు అంటే ప్రాణం, కొంతమందికి రాముడు అంటే ప్రాణం, కొంతమంది హనుమంతుడు అంటే ప్రాణం, కొంతమందికి అమ్మవారంటే, రకరకాల రూపాలకి పడతాం. అలాగే ఈ రూపాలన్నీ కూడా ఈ సృష్టి మొత్తానికి మూల కారణమైనటువంటి మహాశక్తుల రూపాలే ఇవన్నీ. ఆ శక్తే అనేక రూపాలుగా అనమాట. ఇప్పుడు సృష్టి స్థితి లయలకేమో బ్రహ్మ విష్ణు పరమేశ్వరులుగా, దాంతోపాటు శక్తి రూపాలు 3 ఇలా రకరకాల రూపాలుగా వస్తూ వచ్చింది. ఇవి మనుషులందరికీ ఏంటి, ఇలా జన్మజన్మల్లో వెళుతున్నప్పుడు ఎవరెవరు ఎంతెంత స్థాయికి వెళుతున్నారన్న దాన్ని బట్టి వాళ్ళకి ఇప్పుడు వైదిక కర్మలన్నీ కూడా ఎందుకు నిర్దేశిస్తారు. వైదిక కర్మలు ఉండాలి. నేను అంటాను, నేను వేదాంతం వీడి గురించి మాట్లాడితే కర్మ చేయొద్దు అని అసలు ఎప్పుడు అనట్లేదు. చేసేది ఏంటంటే ధార్మిక పరంగా ఉండండి. అండ్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు నేను కొంతమంది కొన్ని స్థాయిల్లో ఉన్న వాళ్ళకి ఇంత పూర్తిగా ఏంటి, కేవలం ఇప్పుడు ఏమంటాడు, కలియుగానికి నామస్మరణకే నేను ఇంతకుముందు యుగాల్లో తపస్సుకి ఇచ్చినంత ఫలితం నేను కేవలం నామస్మరణకి ఇస్తానని. కానీ నామస్మరణని అంత ఏమంటావు, అంత ఎత్తున భగవంతుడిని అంతగా ఆరాధించి అంతగా ఏకమైపోయేంతగా అంత స్థితి అందరికీ ఉండదు కదా. అందుకని ఏంటంటే ఇప్పుడు ఈ వ్రతాలు, ఈ పుస్తకాలు, ఇవన్నీ మనం ఈ ప్రవచనాలు వింటాం, ఇవన్నీ కూడా ఎందుకు, ఇవన్నీ అవి ఏంటంటే మనకు ఒక తేలిక విధానం అన్నమాట. భగవంతుడిని దగ్గర చేయడానికి మనకున్న ప్రతి మనిషికి సుఖంగా జీవించాలని ఉంటుంది. ఈ ప్రారంభ కర్మల కష్టాలను తట్టుకోవడానికి శక్తి కావాలనిపిస్తుంది, ఏదో మార్గం కావాలనిపిస్తుంది. అలా కష్టాల్లో ఉన్న మనిషి గబుక్కు నిన్ను పెద్ద యజ్ఞం చేయవయ్యా, యాగం చేయవయ్యా, నువ్వు ఒక 200 రోజులు ఇది చేయవయ్యా అంటే అసలు ఆ శక్తి ఉండదు మనిషికి, ఆర్థికంగా కానీ తట్టుకునే శారీరక శక్తి కానీ. సో ఒక తేలిక విధానం ఉందనుకోండి, మనిషి తేలిగ్గా దాని మీద వెళ్తాడు. సో ఎప్పుడైతే నువ్వు ఒక తేలిక విధానాన్ని, భగవంతుడు మనకి అందుకని ఇంత తేలిక విధానాలన్నీ ఈరోజు ఇస్తున్నాడు. సో ఇవి ఎందుకు ఈ స్థాయిలో, అలా కాకుండా మనకి వీటన్నిటినీ దాటిపోయేంత స్థితిలో ఉండి, అంటే ఇప్పుడు మనం చూడండి, ఒక మహావతార్ బాబాజీ వీళ్ళందరి గురించి వింటానే, ఒక రమణ మహర్షి కానీ మహానుభావులు, అంత తత్వం తెచ్చుకునేంత శక్తి ఎవరికో కానీ మానవులకు ఉండదు కదా మనకి. రెండు రాస్తున్నారు కదా, రెండు రాస్తున్నారు. అవును, ఇటు కష్టాలు తీరడానికి కొన్ని సరళీకృతమైన భాషలో ఈ పుస్తకాలు రాస్తున్నారు. ఈ 2 రాస్తున్నారంటే మీరన్నట్టు మీ పూర్వజన్మ సుకృతం మూలంగా పక్కన ఇంటలెక్చువల్ గా పైకి వెళ్తున్నారు, కర్మ సిద్ధాంతాన్ని పైకి వెళ్తున్నారు. మళ్ళీ మానవ వాళ్ళకి అందించడానికి కొన్ని పుస్తకాలు లౌకిక ప్రపంచం కోసం ఇది రాస్తున్నారు. ఇది కూడా మీ నమ్మకంలో భాగమే, ఇది కూడా భగవంతుడు ఆరాధనే, మీకు ఆసక్తి ఇవ్వడం కూడా ఆయన ఆరాధన, భగవంతుని అనుగ్రహం. అది పూర్తిగా భగవంతుని అనుగ్రహం కాబట్టి ఇన్ని చేయగలుగుతున్నామండి. ఇన్ని చేయగలుగుతూ అసలు
నేను పొద్దు నుంచి రాత్రి దాకా ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని ఫోన్లు మాట్లాడుతూ ఇంతమందితో మాట్లాడుతూ ఇన్ని పుస్తకాలు ప్రింట్ చేస్తూ ఇంత పంపిస్తూ ఇలా చేస్తున్నామంటే నిజంగా ఆయన ఇచ్చిన అనుగ్రహం కాకపోతే, అపారమైన అనుగ్రహం కాకపోతే, మీరు అన్నట్టు ఇన్ని యుగాలు ఇప్పుడు నేను రాసిన యుగ దర్శన పుస్తకంలో మనం చిన్న ఎగ్జాంపుల్గా మీకు ఒకటి చెప్తాను. మనం మహాభారతం చదువుతాం కదా అందరం మనం. సో ఈ ద్వాపర యుగ కాలం, ఇప్పుడు ఈ కలియుగం కాలం వచ్చేసి 4,32,000 సంవత్సరాలండి. దీంట్లో మనం 5,120లో ఉన్నాం. అంటే జస్ట్ 10,000 కూడా కాలే, ఇంకా బిగినింగ్ ఆఫ్ ది బిగినింగ్లో ఉన్నాం మనం. దీని వెనకాల వెళ్ళిన ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు. 8,64,000 సంవత్సరాల్లో ఎన్నో రాజ్యాలు ఎన్నెన్నో వచ్చి వెళ్ళిపోయాయి. మనకు అందరికీ తెలిసింది ఏమిటి? చివరి 200 సంవత్సరాలు మహాభారత కాలమే ఎక్కువ తెలుసు మనకి, అంతే కదా. శ్రీకృష్ణుల వారు ఉన్నది 125 సంవత్సరాలు. ఆ కాలంలో జరిగిన విశేషాలు అవన్నీ మనం వేదవ్యాసుల వారు అనుగ్రహంతో తెలుసుకున్నాం. కానీ అంతకు ముందు కూడా మీకు 8,64,000 సంవత్సరాల స్పాన్లో 200 సంవత్సరాలు అంటే ఎంత చిన్నది. ఇంతకుముందు ఎన్నెన్ని విశేషాలు జరుగుంటాయి కదా. అసలు భగవంతుడు ఎన్ని రూపాల్లో వచ్చాడో, ఎలా వచ్చారో, ఎక్కడ ఎలా వచ్చాడో, ఏ రాజ్యాలు ఉండేవో, ఏ మహర్షులు ఎక్కడ చేస్తారు, ఇటువంటివన్నీ నేను అలా దర్శించగలుగుతున్నాను. అది స్వామి అనుగ్రహంతో అలా వస్తున్నాయి. వాటితో నేను అసలు అవన్నీ రాద్దామని ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను చూడండి, ఎన్నో మహాయుగాల నుంచి మనం వచ్చాము. ఇంతకుముందు మహాయుగాల్లో ఏం సంఘటనలు జరిగాయో కూడా అవన్నీ. అందుకని ఈ రోజున మనం ఇంత వైవిధ్యమైన జీవితాలు చూస్తున్నాం. వీళ్ళందరివి కూడా ఈ జీవితాలు ఎలా అనటం, అవి నేను రాయబోతుంటే అది కొన్ని వేల పేజీలకు వెళ్ళిపోతే అంతే కదా. ఇన్ని సంఘటనలు ఉంటాయి కదా, ఇన్ని వేల సంవత్సరాలంటే ఇన్ని సంఘటనలు ఉంటాయి. సో దానిని కుదించి 150 పేజీలకి రాశానండి. అయితే అది చదివిన మన వాళ్ళందరూ పెద్దవాళ్ళు అన్నారు, చాలా అద్భుతంగా ఉందండి ఇది మీరు మీకు కనపడినంత రాసేయండి, మీరు ఎంత దర్శించారో అదంతా రాయండి, ముందు తరాల వాళ్ళకన్నా ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి. సో నాకు ఆయన అనుగ్రహం అంటే నెక్స్ట్ అదే నేను రాద్దాం అనుకుంటున్నాను. కనీసం ఒక 500,000 పేజీలైనా సరే, ఎందుకంటే తర్వాత తరాల వాళ్ళకి తెలవాలన్నమాట. ఇలా దర్శించడం సాధ్యము, దర్శించగలుగుతాము. అండ్ ఎంత స్పాన్ ఉంటుంది. మన మానవ జీవితం అనేది ఒక జన్మ అనే ఈ 80-90 సంవత్సరాలు 120 సంవత్సరాలు బతికినా కూడా ఇది ఇన్ని కోట్ల సంవత్సరాల దాంట్లో దీనికే ఇంత తాపత్రయపడిపోతారు కదా మనుషులందరూ. ఇవే కదా ఇవన్నీ ఏదో మనం అన్నీ పట్టిపోగలుగుతాం, అన్నీ చేసిపోతాం, ఇదే. అండ్ ఇది మనం ఏదో శాశ్వతంగా ప్రతి మనిషి అనుకుంటాడంటే చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళు మాత్రం శాశ్వతంగా ఉంటారు అనుకుంటాడు. అదే యక్షప్రశ్నలో అడుగుతారు కదా ధర్మరాజు, అదే అందరూ వెళ్ళిపోయాడు. కానీ ఇది గ్రహించాలన్నమాట. సో ఈ గ్రహింపు మనకి ఎప్పుడు కలుగుతుంది? ఈ ఇంత బ్రాడ్ క్యాన్వాస్ యూనివర్స్ అనేది మనం చదువుకుంటాం. ఏమిటి, ఒకప్పుడు రాముడు ఉన్నాడు, ఒకప్పుడు కృష్ణుడు ఉన్నాడు, పోనీ అవన్నీ నమ్మకపోయినా ఈ హరప్ప మొహంజదారో సంస్కృతులు ఇవన్నీ వింటాం కదా. ఇలా అయినట్టే రేపు పొద్దున 500 ఏళ్ళకి ఇది కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు మనం కూడా చరిత్రలో భాగం అయిపోతాం. సో ఇంత చిన్న కాలానికి ధర్మంగా ఉంటే మనుషులు, అదే మనుషుల్ని కాపాడుతుంది. నేను ఎప్పుడు అదే నమ్ముతానండి. నేను యాక్చువల్గా ఇంకొక విశేషం చెప్పాలి మీకు. నేను పుస్తకాలు రాసినప్పటికీ అసలు నా పూజ ఒక నిమిషం ప్రతిరోజు ఒక్కసారి స్నానం చేసి ఒక నమస్కారం పెట్టుకుంటాను. నేను ప్రపంచాన్ని చల్లగా చూడు అనుకుంటా, అంతే. ఏంటంటే చెయ్యగలిగితే మంచిదే. ఏమిటి, 3-4 గంటలు కూర్చొని నిత్యానుష్ఠానం పూజ అన్ని వైదిక కర్మలు చేయగలిగితే చాలా చాలా మంచిది. కానీ ఈ హడావిడి పొద్దున్న లేచి ఉరుకులు పరుగులు దీంట్లో కదా. అందుకని నేను ఒక్క నమస్కారం పెట్టుకుని ఆయన చల్లగా చూడు అని చెప్తాను. నేను ఎప్పుడూ నమ్ముతాను, ధర్మం కాపాడినట్టు ఏది కాపాడదు మనుషుల్ని. ఏ కాలాల్లో అయినా ఎప్పటికైనా నిలిచేది ధర్మమే అనమాట. అందుకని ఇప్పుడు భక్తి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమైంది, మహానుభావులు అమర్చి మల్లా చంద్రశేఖర శాస్త్రి గారు చెప్తుండేవారు, వెళ్ళిపోయారు కదా మహానుభావుడు ఆయన. నాయన ఈ రోజుల్లో భక్తి ఎక్కువైపోయింది. ఏ గుళ్ళో చూసినా టికెట్లు, ఏ గుళ్ళో చూసినా రష్, ఎక్కడికి వెళ్ళినా జనంలో భక్తి ఎక్కువైపోయింది, కానీ ధర్మం ఎక్కడుంది ఇప్పుడు అంటుంటారు. అందుకనే మనం చూడండి, ఒక 50 సంవత్సరాల క్రితం ఇప్పుడు జరుగుతున్నట్టుగా ఇన్ని యజ్ఞాలు, ఇన్ని యాగాలు జరిగేవో మన వాళ్ళలో ఆ రోజుల్లో. ఈరోజు ఇప్పుడు ఎక్కడని చూస్తే సహస్రకొండ యాగం, అక్కడ సత్కుండ యాగం, ఇన్ని జరుగుతున్నా అప్పటికంటే ఇప్పుడు ఎన్ని మనం చూస్తున్నాం ప్రకృతిలో మనం. ఎందుకనమాట, అసలు ధర్మమే నశించినప్పుడు, ప్రజల్లో ధర్మం అయితే ప్రజల్లో పరిపాలిస్తున్న రాజులో కనుక ధర్మం లేకపోతే గ్రహాలు అంటే చూసారా, గ్రహాలు కూడా అనుకూలించవు. ఈ చేసే జపతాపాలకి పూజలకి గ్రహానుకూలత కూడా జరగదు.
ఎందుకు? భక్తి ఉంది కానీ ధర్మం లేదు దానికి. అవును. భక్తితో పాటు ధర్మం తోడైతేనే ఈ గ్రహాలన్నీ శాంతి చెందుతాయి, ప్రకృతి కూడా ఇట్లా ఉంటుందన్నమాట. స్వామీజీలు, పీఠాధిపతులు, కొంతమంది పెద్దవాళ్ళు కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మోక్షం ఇవ్వడానికి మార్గం చూపెడతారని, పరమశివుడు ఆయన మహాదేవుడు మోక్షం ఇస్తారా ఎవరా తెలియదేమో, నాకు తెలియదు, కానీ ఈ భౌతికంగా మనకు ఏమైతే కావాలో సుఖాలు అవన్నీ ఇస్తారని 2 వాదనలు చేస్తూ ఉంటారు సహజంగా. మా దృష్టికి వచ్చిన దాంట్లో శ్రీవారేమో మోక్షం ఇవ్వడానికి మార్గదర్శకులని, పరమశివుడేమో మనకి భౌతికంగా ఏం కావాలో ఇస్తూ ఉంటారు అనేది 2 వాదనలు స్వామీజీ పురాణాల్లో ప్రవచనాలు చెప్తూ ఉంటారు. ఇదే కనుక నిజమైనట్టయితే ఈయనేమో అలంకార ప్రియుడు శ్రీ వెంకటేశ్వర స్వామి, విష్ణు అలంకార ప్రియుడు. సరే, ప్రసాదాలు అవన్నీ కూడా అందరికీ తెలిసినవే. ఆయన ప్రసాదాల కోసమే మనం తిరుపతి వెళ్ళే వాళ్ళం కూడా ఉన్నారు ఇందులో. శ్రీవారి ప్రసాదం తినడం కోసం కూడా వెళ్తూ ఉంటారు. అంతటి మహత్తరమైన ఏంటి ఈ తేడా ఏంటి? ఆయన అలంకార ప్రియుడేంటి, మోక్షం ఇవ్వడానికి ఏమీ లేదురా బాబు, మోక్షం ఇవ్వాలని ఆయన అనుకుంటే ఇంత అలంకారం ఎందుకు, ఇన్ని ప్రసాదాలు ఏంటి? ఆయన శ్మశానంలో తిరిగి ఆయనేమో భౌతికంగా మనకి కొన్ని అవకాశాలు ఇస్తారు బతకడానికి అనేది ఈ రెండిట్లోనూ ఇలా ఎందుకు చెప్తున్నారు? ఈ తేడా ఏమన్నా ఉందా ఇందులోనూ? అంటే ఒకటండి, నేను ఇందా చెప్పాను కదా, అసలు పరమేశ్వరుడు ఉన్నవాళ్ళు ఒక్కళ్ళే అని. తిరుమలలో ఈరోజు మనం విష్ణువుగా పూజిస్తున్న ఈ దైవం కూడా చాలా కాలం పాటు శివుడిని పూజించిన రోజులు ఉన్నాయి. చాలా కాలం శక్తి స్వరూపం అని పూజించిన రోజులు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించిన రోజులు ఉన్నాయి. అండ్ ఆశ్చర్యకరంగా అక్కడ ఉండే స్వామివారి మూర్తిలో ఆ మూర్తి ఆగమ శాస్త్రానికి అన్నిటికీ కూడా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే అసలు నేనంటే స్వామివారి ఆగమ శాస్త్రం కంటే ముందున్నవాడు, అన్నిటికంటే ముందున్నవాడు కదా. సో అన్నిటికీ మూలమూర్తికే అక్కడ చేతికి నాగాభరణాలు ఉంటాయి మూర్తికి అన్నమాట. ఎన్నెన్నో విశేషాలు ఉంటాయి. ఏంటి అన్నీ మనం కొలుస్తున్న ఈ దేవతలందరికి సంబంధించిన మూర్తుల విశేషాలన్నీ మనం చూస్తాం. సో మీరు అన్నది ఏంటంటే మనకి అన్ని రూపాలు కలిపిన మూర్తిగా, ఒకే మూర్తిగా మనం సేవించాలంటే అంత ఇది మనకి గురి కుదరదు. కాబట్టి ఒక విష్ణు రూపంలో మనం ధ్యానిస్తున్నాం. ఇప్పుడు విష్ణు రూపంలో మనం తీసుకుంటున్నాం, చేస్తున్నాం. యాక్చువల్గా తిరుపతికి, తిరుమలకి అన్నమాట క్షేత్రపాలకుడు శివుడే, పరమేశ్వరుడు శివుడు. ఇంతకుముందు అక్కడ క్షేత్రపాలక శిల అని ఉండేది. ఇప్పుడు అది గోపగర్భం డ్యామ్ దగ్గర పెట్టారండి క్షేత్రపాలక శివుడు. అండ్ అక్కడ తిరుమలలో అర్చనలో బిల్వదళాలు కూడా వాడతారు వాళ్ళు చక్కగా. సో ఎవరేవి ఇప్పుడు ఏంటంటే మనం కోరుకున్న మనం భగవంతుడు ఏంటంటే మనం ముక్తిని కోరుకున్న వాళ్ళకి ముక్తిని ఇస్తాడు, ఐహిక సౌఖ్యాలు కోరుకున్న వాళ్ళకి ఇవి ఇస్తాడు. అయితే ఏంటి, అటు ముక్తి లభించాలన్నా, ఇటు మీకు మీ నిత్య జీవితంలో సుఖంగా జరగాలి అన్నీ అన్నా కూడా ఎప్పుడు ఈ రెండు ఆయన అనుగ్రహించగలడు. అది అనుగ్రహిస్తాడు, ఇది అనుగ్రహిస్తాడు. అయితే ఎప్పుడు అనుగ్రహిస్తాడు ఇది? మనం ధర్మమైన జీవితం గడపాలి. అన్నిటికంటే అది ముఖ్యం మాత్రమండి. ధర్మమైన జీవితం మనం గడుపుతున్నప్పుడు మీరు కోరిన కోరిక ఏదంటే అది తీరుస్తాడు ఆయన. ఇది తీరుస్తాడు, అది తీరుస్తాడు. శ్రీవారిలో సాలగ్రామాల దండ కూడా శ్రీవారి మెడలో ఉంటుంది. సాలగ్రామ మాల, లక్ష్మీ హారం ఇవన్నీ నిత్యం ఉండేవన్నమాట. ఆ లక్ష్మీ హారం ఒక్క గరుడోత్సవం రోజు మాత్రం, బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవం రోజు ఒక్కరోజు స్వామివారు తీసుకొచ్చి అలంకరిస్తారు. మిగతా అన్ని రోజులు ఆయనకే ఉంటుందన్నమాట. అసలు అది స్వామివారి గురించి చెప్పాలంటేనే బోర్డు సరిపోదు మనకి. అంత అద్భుతమైన స్వయం వ్యక్తం. ఏంటంటే ఆలయాలు ఇప్పుడు కూడా మనకి ఎట్లా ఉంటాయంటే అండి 4 రకాలుగా ఉంటాయన్నమాట. ఏంటి, మానవుల చేత ప్రతిష్ఠింపబడినవి, యోగులు సిద్ధుల చేత ప్రతిష్ఠింపబడినవి, మహర్షుల చేత ప్రతిష్ఠింపబడినవి. ఈ శాస్త్రంలో చెప్తారు ఇవి. కొన్ని స్వయం వ్యక్తం అనమాట, అంటే స్వామే సాక్షాత్తు మన కోసం నిలబడినవి. అలా తిరుమలలో ఉన్నది సాక్షాత్తు స్వయం వ్యక్తం. భగవంతుడు ఆయనే మన కోసం వచ్చి వెలిశాడనమాట. ఆ వెలిసి కూడా చాలా కొన్ని కోట్ల సంవత్సరాల పాటు ఆయన అసలు అక్కడ ఆలయమే లేదు. ఆయన అలా ఒక్కడు నిల్చున్నాడు. ఎండలకి, తుఫాన్లకి అన్నిటికీ అలా ఉండి మనందరినీ రక్షించడం కోసం, కాపాడడం కోసం. మొట్టమొదట్లో ఆ ట్రైబల్స్ అంతా పూజించేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో తొండమానుడు చిన్న ఆలయం రావటం, అట్లా ఈరోజు ఈ దశకు వచ్చింది.
ఇంకొక చిన్న విషయం ఉంది మూర్తి గారు. శ్రీవారాలయంలో శ్రీవారి దగ్గర శంకరాచార్య వారి ఆయన యంత్రం ఉంచారని, దాన్ని ఆయన మంచి పటిష్టంగా తయారు చేసి ఈ కొన్ని తరాల పాటు యుగాల పాటు ఈ యంత్ర మహిమ ఉంటుందనే ఉద్దేశంతో ఆ యంత్రాన్ని శ్రీవారి పాదాల దగ్గర ఉంచారని కూడా చెబుతూ ఉంటారు చాలామంది. అంటే ఇది యంత్ర ప్రభావం అంటారా? అది అంటే ఇప్పుడు తిరుమల గురించి ఇలా రకరకాలు వింటూ ఉంటామండి. అవును. వీటిల్లో ఏది ఎంత సత్యం అనేది మనకి తెలియదు. సో ఇది నేను అప్పుడప్పుడు శ్రీవారి పాదాల దగ్గర కాదు, ఈ కొంతమంది అనేది ఏమిటంటే హుండీ కింద శంకరాచార్య వారు యంత్ర ప్రతిష్ఠ చేశారు, అందుకని ఆ హుండీలో అపారంగా ధనరాశులు అలా వెళ్ళిపోతూ ఉంటాయి ఎప్పటికీ తరతరాలు. కానీ ఇది ఊరిని వినటం మాత్రమే కానీ దీనికి ప్రామాణికంగా ఎక్కడ తెలియదు. అది ఎవరు చూడలేదు, ప్రామాణికంగా ఎవరికి తెలియదు. అంతే. అయితే ఒకటి కొంతమంది అనుకునేది ఏంటంటే, ఇప్పుడు మామూలుగా నిత్యం అక్కడ రోజు కూడా స్వామివారితో పాటు లోపల గర్భాలయంలో కొన్ని మూర్తులు ఉంటాయి. సీతారామచంద్ర మూర్తులు ఉంటారు, అండ్ భోగ శ్రీనివాసమూర్తి అని ఒక విగ్రహం ఉంటుంది. మనం ఆయన పాదాల దగ్గర చూస్తాం, మామూలు ఫోటోల్లో కూడా కనిపిస్తుంది మనకి. పాదాల దగ్గర పెట్టి ఉంటుంది, అది శ్రీనివాసుడి రూపంలోనే ఉంటుంది. ఆ రూపం అనమాట, ఇంత ఎత్తు ఉంటుంది భోగ శ్రీనివాసమూర్తి అని. దానికి నిత్యం అభిషేకం చేస్తారు వాళ్ళు, ప్రతిరోజు ఇస్తారు ఆ భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని. అది సామవై అని ఒక మహారాణి సమర్పించింది స్వామివారి తిరుమల అనమాట. ఎందుకంటే ఒక రోజుల్లో తిరుమలని రాజులు బ్రహ్మాండంగా సేవించి ఎన్ని బంగారు ఆభరణాలు మన అందరికంటే శ్రీకృష్ణదేవరాయలు తనకు ఆ జీవితకాలంలో 7 సార్లు తిరుమల దర్శించుకున్నాడండి. ఆయన అసలు దర్శిస్తుంటే వచ్చినప్పుడు ఆ వైభవం చూడాలట. ఏనుగులు అలా కొండెక్కుతుంటే వెళ్ళి కొన్ని రోజుల పాటు ఉండి బ్రహ్మోత్సవాలు నిర్వహించి ఎన్నో బంగారు కిరీటాలను చేయించాడు. సో అది ఇప్పుడు ఎందుకు చెప్తానంటే, ఆ సామమైన రాణి ఒక చిన్న విగ్రహం చేయించి సమర్పిస్తుంది, భోగ శ్రీనివాసమూర్తి అని. అది ఎప్పుడు అక్కడే ఉంటుంది. ఆ విగ్రహం కింద ఒక చిన్న యంత్రంలాగా ఉంటుంది ఒకటి. కొంతమంది అనుకునేది ఏంటంటే, బహుశా ఆ రోజుల్లో చేశారు కదా, ఇటువంటి యంత్రం ఏమన్నా స్వామివారి మూర్తి కింద ఉందేమో అనుకుంటారు. అంతేగాని ప్రామాణికంగా ఎవరికి తెలియదు మనకి. ఆయన పద్మపీఠంలో వెలిసి ఉంటాడు అంతే. ఆయనంతటా ఆయన స్వయం వ్యక్తమై అలా వచ్చి ఉన్నాడు అనమాట. అది అదేంటంటే మన నమ్మకం. ఆశ్వయుజ మాసంలో శ్రవణ నక్షత్రం రోజు ఆయన అక్కడ వెలిశారు అని. అందుకని ఆ శ్రవణ నక్షత్రంతో కలిసి వచ్చేలాగా వెనక్కి ముందు 10 రోజులు వచ్చి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుపుతారు. సో బ్రహ్మగారు ఏంటంటే, ఎప్పుడైతే స్వామి వచ్చి భూమి మీదకి వచ్చి ఉన్నాడో వెంటనే బ్రహ్మ సంకల్పించి సాక్షాత్తు ఆ వైకుంఠంలో శ్రీమన్నారాయణుడే ఈ వెంకటాద్రి మీదకి వచ్చాడని సంతోషించి దేవతలందరినీ పిలిచి బ్రహ్మాండమైన ఉత్సవాలు జరిపిస్తాడు. అందుకని దాని బ్రహ్మోత్సవాలు అని పేరు పెట్టి, ఈ బ్రహ్మోత్సవాలు ఏంటంటే చివరి రోజు శ్రవణ నక్షత్రంతో వస్తుంది అనమాట మనకి. ఎందుకంటే ఆయన ఆ రోజు వెలిసిన ఇది శ్రవణ నక్షత్రం రోజు ఆశ్వయుజ మాసంలో వెలుస్తారు మనకి. అందుకని బ్రహ్మోత్సవాలని. అలాగే ఆయన వెలిసినప్పుడు ఎప్పుడైతే స్వామి సాక్షాత్తు తిరుమల నుంచి ఇక్కడ వైకుంఠం నుంచి వచ్చినప్పుడు దేవతలందరూ పుష్పవృష్టి కురిపిస్తారన్నమాట. అందుని కొండ మీద మనకి ఎన్నో రకాల పుష్పజాతులు ఉంటాయి. అసలు అన్ని కాదు, వాటిలో అయితే కొన్నిట దేవతా వృక్షాలు, దేవతా పుష్పాలు ఉంటాయంటారు. మన కంటికి కనపడవు, ఒక్కోసారి ఇలా కనపడితే మళ్ళీ కనపడవు. అటువంటి పుష్పవృక్షాలన్నీ కూడా మనం ఆ కొండల మీద చూడవచ్చు ఇప్పటికీ కూడా. అందుకనే మనం చూడండి, మనం నడిచి ఎక్కుతున్నప్పుడు ఏమాత్రం నడక అలవాటు లేని వాళ్ళు కూడా సునాయాసంగా ఎక్కగలుగుతాం. మొదటి 4-5 అనిపిస్తుంది, ఆ తర్వాత మనకి తెలియదు. బికాజ్ ఏంటంటే ఆ దేవతా వృక్షాల నుంచి వచ్చే గాలి మనం పీలుస్తూ పోతుంటాం. ఎంతో శక్తి వస్తుంది, ఎంతో శక్తి. కలియుగంలో చాలామంది చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. చాలా అనేక రకాల ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, ఆరోగ్యం లేక అనేక రకాల ఇబ్బందులు అనుభవిస్తున్నారు. కొంతమంది రెమెడీ పొందుతున్నారు. వెంటనే ఇమ్మీడియట్గా వాళ్ళ కుటుంబంలో వాళ్ళు అనుభవిస్తున్న ఇబ్బందులు తగ్గడానికి వెంటనే వచ్చే పరిష్కారం ఏది చదివితే వస్తుంది అనేది ఒకసారి సూచించండి. చక్కగా ఈ వెంకటేశ్వర వ్రతకల్పం చదవండి. దానికి ఎటువంటి నియమనిష్టలు మీకు అవసరం లేదు. తేలికగా మీరు చక్కగా ఎక్కడి నుంచైనా ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాకు ఈమెయిల్ పెట్టచ్చు, అందరికీ ఉచితంగా పంపిస్తున్నాం మనం. అండ్ కేవలం ధర్మంగా ఉండండి చాలు. మీరు ధర్మంగా ఉండి ఆర్తితో ఆయనకు నమస్కారం పెట్టుకుని, దీనికి
ఏ ఉపవాసాలు మీకు అవసరం లేదు, ఏ నియమనిష్టలు అవసరం లేదు, మీ కులం గోత్రం దేనితో సంబంధం లేదు నాయన. జస్ట్ భగవంతుడిని ఆర్తితో, నాయన ఇది నేను భరించలేకపోతున్నాను, ఈ కష్టాల నుంచి నన్ను కాస్త బయటపడేయి, ఇంతకంటే తట్టుకునే శక్తి నాకు లేదు అని కేవలం ఆ కథలు చదువుకుని ఒక్క నమస్కారం పెట్టండి. ఉన్న ప్రదేశం నుంచి మీరు నమస్కారం పెట్టండి చాలు, అంటే ఇదంతా ఒక తప్పకుండా రోజు ఆయన తీరుస్తారు. చేస్తారండి? ఏమండి ఈ వెంకటేశ్వర వ్రతకల్పం అనే పుస్తకం ఒక రోజు మొత్తం కంప్లీట్ చేయాలా, ఏమైనా వారాలు లెక్క ఉంటుందా? ఏ రోజైనా చదువుకోవచ్చు, ఏ రోజైనా చదవచ్చు. మామూలుగా మనకి ఏదైనా ఏకాదశి పౌర్ణమి రోజుల్లో ఇంకా విశేషమైన ఫలితం అంటుకుంటాం కదా మనం. శ్రవణ నక్షత్రం, స్వాతి నక్షత్రాలు ఇంకా మంచిది. అసలు ఇప్పుడు నాకు తెలిసి ఎంతోమంది, కొన్ని లక్షల మంది ప్రతిరోజు చదువుతారండి. కథలు చదవడానికి కేవలం 25 నిమిషాలు పడుతుంది అంతే. 5 కథలు చదవడానికి 25 మినిట్స్ దాటి పట్టదు. అలవాటు అయిపోతే ఇంకా 20 నిమిషాలు చదివేస్తున్నారు. సో అలా నోటికి వచ్చేసినట్టు అయిపోతుంది. 5 కథలు కలిపి 15 పేజీలు అంతే. సో జస్ట్ 25 మినిట్స్ చదివేసుకోవచ్చు. అండ్ ఇంకా మీకు అందరికీ ఇంకా సౌలభ్యం కూడా ఏం చెప్తున్నానంటే, నేను ఎంతోమంది దీన్ని యూట్యూబ్లో ఆడియో కింద పెట్టారు చక్కగా. మీరు యూట్యూబ్లో ఊరిని మీరు శ్రీ వెంకటేశ్వర కల్పం అని కొట్టేసి ఆడియో అంటే ఎవరో పెట్టింది మీకు వస్తుంది. నేను 7-8 సంవత్సరాల క్రితం మేము పెట్టాం ఒకటి. ఆ తర్వాత కాలంలో ఇప్పుడు విపరీతంగా ప్రాచుర్యం లభించడంతో ఇంకా చాలామంది ఆడియోలు పెట్టేస్తారండి. మీరు ఏదైనా విన్నా సరిపోతుందండి, అది విన్నా సరిపోతుంది. ఏదో రోజున్నా మీ పనులు మీరు చేసుకుంటూ ఆ కథ. ఇప్పుడు అందుకనే ఈ ఆడియోలు ఒక్కొక్కటి చూస్తే ఎవరిదో ఒక ఆడియో అయితే 1 మిలియన్ వెళ్ళిపోయింది. ఎందుకంటే నిత్యం వింటున్నారు వీళ్ళందరూ. సో మీరు ఆడియో విన్నా, కథలు విన్నా చాలా. ఎంతోమంది వాళ్ళ ఆఫీసులకు వెళుతూ వాళ్ళ కార్లలో పెట్టుకుంటూ ఆ కథలు వినేస్తున్నారు, అరగంటలో ఆ పనులు చేసుకుంటూ వినొచ్చు. సో మీ ఆడియో కథలు విన్నా కూడా అంతటి ఫలితం వస్తుంది. మీ ప్రారంభ కర్మల నుంచి మీకు ఉపశమనం కలుగుతుంది. మీరు మంచి జీవితంలో చక్కగా వెళతారు. ఆ స్వామివారు చల్లగా మిమ్మల్ని చూస్తాడు. చిన్న వివాదాస్పదమైన ప్రశ్న మూర్తి గారు, చెప్పండి. నా శక్తి మేరకు నేను చెప్తాను. శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆయన అనుగ్రహంతో, ఆయన ఆశీస్సులతో, ఆయన డైరెక్షన్లో నడిచేటువంటి మహనీయులు మీరు. కలియుగంలో పాపం ఉంటుంది సహజంగా, ఇందాక అనుకున్న విషయాలు. ఇటీవల కాలంలో శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని, ఆ కల్తీ చాలా ఘోరంగా జరిగిందని, అది ప్రసాదం కింద భావించకూడని పరిస్థితుల్లో ప్రచారాలు జరుగుతున్నాయి. ఇక్కడ నేను ఎవరి పేర్లు ఎత్తట్లా, గవర్నమెంట్ పేర్లు వాళ్ళు తప్పు చేశారని ఎవరి పేర్లు ఎత్తట్లా. కానీ అసలు శ్రీవారి లడ్డూలో కల్తీ జరగడం ఏంటి? ఆయన ఉండగా ఆయన ప్రసాదంలో కల్తీ చేయగలిగేటువంటి పరిస్థితి ఉంటుందంటారా? జరిగే అవకాశం ఉంటుందా? ఒకవేళ జరిగితే అలాంటి ప్రచారం ఎంత మటుకు కరెక్ట్గా ఉంది? ఇది అసలు ప్రసాదం కింద భావిస్తున్నప్పుడు దాని మీద అసలు వివాదం ఉండాలా? ఒకటి 2 రకాలండి. ఇందాక మీరు అన్నట్టు మనం లౌకికంగా చెప్పచ్చు, వేదాంతపరంగా చెప్పచ్చు. దీనికి కల్తీ జరిగింది అని మాత్రం నేను అంత నమ్మనండి. ఎందుకంటే నేను విన్నాను, తర్వాత చాలామందికి నేను విన్నాను. వాళ్ళు వింటుంటే ఒకటి కొంచెం క్వాలిటీ నాణ్యత తగ్గి ఉండొచ్చు, అది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతోంది. నేను విన్నది కూడా ఈ నెయ్యి ట్యాంకర్లు వెళ్ళినవి టెస్ట్కి అని చెప్పి బయట పెట్టేశారు తప్పితే అవి మాత్రం వాడటం జరగలేదు అని చెప్పారు. నాకు కొంతమంది చెప్పారు అక్కడ వాళ్ళు, వాడటం మాత్రం జరగలేదు. సో ఇంతకుముందు సంవత్సరాల్లో మీరు తీసుకున్న వాళ్ళు ఎవ్వరూ బాధపడక్కర్లేదు కల్తీ లడ్డు తీసుకున్నారని. నేను అది మాత్రం తప్పకుండా చెప్పగలను. ఆయన స్వామికి నివేదించింది ఏదైనా అద్భుతమే, మహాప్రసాదం. దాంతో మనకి సంబంధం లేదు. ఈ వివాదాల జోలికి అసలు మనం వెళ్ళక్కర్లేదు. అండ్ నాకు తెలిసినంత వరకు అసలు అది ఏమీ జరగలేదు. అట్లా అంటే వీళ్ళు ప్రతి వచ్చే ఈ మన గీ ట్యాంకర్స్ అనేటివి కూడా టెస్టింగ్ చేస్తుండేవాళ్ళు. ఒక 4 ట్యాంకర్స్ అదేదో టెస్టింగ్లో వాళ్ళకి ఆ రోజు కొంచెం తేడా అనిపిస్తే పక్కన పెట్టారు. బట్ అవి మాత్రం వాడకానికి వెళ్ళలేదు అని చెప్తున్నారు వాళ్ళందరూ కూడా. అండ్ దురదృష్టం, ఇంత ఎత్తున గబుక్కన రావటం అనేది మనకి దురదృష్టం. అలా రావాల్సింది కాదు. అది ఏంటంటే ఈ కాలక్రమంలో ఎన్నెన్నో మార్పులు అన్నీ వస్తుంటాయి కదండి. ఒకప్పుడు 10-20 సంవత్సరాల క్రితం వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఈ కాలక్రమంలో ఏవో వింటుంటాం మనం, ఇవన్నీ మామూలే అంతే. అందుకంటే మనకేంటంటే నేను ఇంకోటి చెప్తాను అందరికీ, తిరుమల వెళ్ళే వాళ్ళకి కానీ స్వామివారి మీద అపారమైన భక్తి ఉండేవాళ్ళకి కానీ నేను ఎప్పుడూ ఒకటి చెప్తాను, నాయన కాలంతో పాటు ఎన్నో మార్పులు వస్తాయి. ఒకప్పుడు అక్కడ అంతా కూడా అదంతా నార్త్ ఇండియన్స్ ఆధీనంలోనే ఉండేది. ఈ హతిరం మఠం వాళ్ళంతా మహంతులు చాలా కాలం పాలించారు.
తర్వాత ఈస్ట్ ఇండియా కాలం, తర్వాత బోర్డు వచ్చింది. అంతకుముందు ఏ కాలంలో ఈ కాలంతో పాటు రకరకాల మార్పులు, ఇప్పుడు పొలిటికల్ వ్యవస్థ వచ్చింది కాబట్టి ఈ వ్యవస్థ ఉంటాయి. చుట్టుపక్కల ఏదన్నా రానివ్వండి, వీటన్నిటికీ ఆయన అతీతుడు. ఆయన ఎలా చూస్తున్న సాక్షిభూతం చెప్తే ఆయన అసలు. సో మనకి కావాల్సింది ఆయన్ని సేవించుకోవడం కోసం వెళుతున్నాం, ఆయన దర్శించుకోవడం వెళుతున్నాం. ఫలానా వాళ్ళు చైర్మన్, ఫలానా వాళ్ళు బోర్డు మెంబరా, ఫలానా ఇక్కడ ఏదో జరిగింది, ఆ రోజు అక్కడ జరిగింది, ఇవన్నీ మనకు అనవసరం. ఇవన్నీ కాలంతో జరిగే మార్పులు. మనకి స్వామివారి కాలపురుషుడు, కాలాన్ని అన్నిటికీ అతీతుడు ఆయన అసలు. మనం ఏంటంటే మనం కలవాల్సింది స్వామినే కలవాలంటే. ఆయన నీకోసం అక్కడికి వెళ్ళే వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, తిరుమల వెళ్ళే వాళ్ళందరూ ఇది గుర్తుంచుకోండి. మీరు తిరుమల వెళ్ళి స్వామిని దర్శించుకుంటున్నా ఇక్కడుండి మీరు అసలు ఆయన లేని ప్రదేశం ఏంటి? విష్ణువు అంటేనే సర్వవ్యాపకుడు అంటాం మనం. విష్ణు అంటేనే అర్థం సర్వవ్యాపకుడు. మనం చెప్తున్న ఇదంతా కూడా ఆయన చక్కని చిద్విలాసంగా వింటూనే ఉంటాడు. ఆయన లేని ప్రదేశమే లేదనమాట. సో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు కానీ తిరుమల గురించి కానీ ఇటువంటి సంశయాలన్నీ పెట్టుకుని, అందుకు నేను తిరుమల వెళ్ళలేకపోతున్నాను, నాకు తిరుమల వెళ్ళాలనిపించట్లేదు, అటువంటి ఆలోచన పెట్టుకోకండి. ఎందుకంటే ఒకటి నేను ఎప్పుడు చెప్తాను నేను, నాయన తిరుమల మీద అడుగు పెట్టడానికి ఎన్నో పురాణాల్లో చెప్పబడింది. కాలు పెట్టాలంటేనే కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం కావాలి అని. మనం ఇంతకుముందు ఎన్ని వేల జన్మల్లోనో మనం వెళ్ళకపోయి ఉండొచ్చు. మనం ఏ జన్మలో వెళ్ళాం మనకు తెలియదు కదా. అది కింద జన్మ మనం ఆఫ్రికాలో పుట్టాం అనుకోండి, మనం వెళ్ళి ఉండేవాళ్ళం కాదు కదా. అమెరికాలో పుట్టున్నాము, రష్యాలో పుట్టాము, ఏ అమెజాన్ ఫారెస్ట్లో పుట్టాము. మనం చేసుకున్న పూర్వజన్మ కర్మల వల్ల ఎక్కడెక్కడ ఏం జన్మించామో, ఏ జాతుల్లో జన్మించామో మనకే తెలియదు. సో ఇప్పుడు మన కంటి ఎదురకుండా చక్కగా జన్మించి మనం వెళ్ళే స్థితి మనకు ఉన్నప్పుడు ఇటువంటి సంశయాలు ఏమీ పెట్టుకోకండి. అక్కడ మనకు కావాల్సిందల్లా అక్కడున్న పరమేశ్వర స్వరూపమే, ఆ భగవంతుడే. ఎటువంటి ఈ ఆలోచన ఏమి పెట్టుకోకుండా స్వామిని దర్శించుకోవడం వెళ్తాను. చక్కగా స్వామిని దర్శించుకోండి, సేవించండి. ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి కూడా నేను చెప్తాను, నేను పొరపాటును కొంతమందికి ఏమవుతుందంటే, కొండెక్కి ఎంతో తాపత్రయం వెళ్ళిన తర్వాత కొన్ని కారణాల వల్ల గబుక్కుని వాళ్ళు ఏదో ఒక వార్త వినటమో దీనివల్ల ఆలయంలోకి వెళ్ళే అవకాశం దొరకదు, వాళ్ళకి వెళ్ళలేకపోతారు పాపం ఒక్కసారిగా. అప్పుడు అయ్యో నేను వచ్చి స్వామి దర్శనం కాలేది అని భావించొద్దు. ఎందుకంటే స్వామివారు నిత్యం కొండ మీద అనేక రూపాల్లో తిరుగుతూనే ఉంటారు. ఆయన మీకు ఏదో రూపంలో దర్శనమిస్తాడు, మనం గ్రహించలేకపోతాం. కానీ మీరు ఇంత తాపత్రయంతో వచ్చినప్పుడు మీకు ఏంటి, అదే మనం జాతా శౌచం మోతా శౌచం అంటాం. మనకేంటి, ఏదైనా తెలియకుండా మన దూరబంధువులు ఏదైనా వెళ్ళిపోవటం, మనకి ఆ వార్త అక్కడ విన్నాం అనుకోండి, గుళ్ళోకి వెళ్ళలేం మనం. అలా పాపం కొంతమందికి అవుతూ ఉంటుంది అట్లా. ఒక్కోసారి ఏ దర్శనానికి ఏ టికెట్ దొరకలేక చాలా నిరాశ పొందుతారు. అలా కూడా మీరు నిరాశ పొందద్దు. మీరు సంకల్పం గట్టిగా పెట్టుకుంటే ఆ స్వామి మీకు ఏదో భక్తుడి రూపంలో మీ పక్కనే వచ్చి చక్కగా నుంచుంటాడు, మీకు చక్కగా దర్శనం ఇస్తాడు ఆయన. అండ్ కొండ మీద అంతా ఆయనే ఉంటాడు. సో అలా అంత ఇది పెట్టుకుని ఇటువంటివన్నీ మనకి అనవసరం అనమాట. ఏ కంట్రోవర్సీస్ అని చెప్పాను కదా. అంతేకాదు ఇది వచ్చారా, వీళ్ళు ఉన్నారా, వాళ్ళు ఉన్నారా, ఇవేమీ వద్దు. ఆయన ఒక్కడిని, ఎందుకంటే కోట్లాది సంవత్సరాలుగా సాక్షాత్తు పరమేశ్వరుడే పరబ్రహ్మము తల మన కోసం నుంచుని వాడనమాట. ఎన్ని దేవతలు, ఎన్ని మహర్షులు, ఎన్ని సిద్ధులు, సాధులు, ఎన్ని కోట్ల సంవత్సరాలుగా కలుస్తున్న మహాపురుషుడు ఆయన, పురుషోత్తముడు. అది మనం దృష్టి పెట్టుకుంటే చాలు. సో ప్రజలకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం చదువుకుంటే వెంటనే వారు విముక్తి పొందుతారు, కష్టాల నుంచి బయటపడతారు, శ్రీవారి అనుగ్రహం కలుగుతుంది. ఇలాంటి విషయాలపైన ఇంకా ఆధ్యాత్మిక రచనలు ఎన్నో కార్యక్రమాలు చేయడం, ఆధ్యాత్మిక రచనలు చేశారు. ఏ సమస్యకి ఆధ్యాత్మిక రచన కనుక చదివినట్టయితే ఆ రెమెడీ వెంటనే దొరుకుతుంది. అలాగే ఆయన వృత్తిరీత్యా కార్టూన్లు కానివ్వండి, లేదా లోగోలు తయారు చేయనివ్వండి, ఆ వృత్తిలో ఉన్నటువంటి నైపుణ్యాల గురించి ఇంకా ఎన్నో విషయాలపైన ఈ రోజున జీకే డిజిటల్ న్యూస్కి టీవీ కేఆర్ మూర్తి గారు ఇచ్చినటువంటి ప్రత్యేక ఇంటర్వ్యూకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మూర్తి గారు నమస్కారం తెలియజేసుకుంటాం. చాలా సంతోషం అండి. ఇంత అవకాశం ఇచ్చిన మీ జీకే డిజిటల్ న్యూస్ యాజమాన్యానికి, మీ సిబ్బందికి, మీ అందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు. వచ్చే 2020-21 సంవత్సరంలో ప్రజలందరినీ ఆ స్వామివారు చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. సర్వే జనా సుఖినో భవంతు.